టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అందులో కంటిన్యూగా ఉన్నదంటే ఒకటి కేసీఆర్ అయితే, రెండు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎస్, నిజం ఇది. ఆయన నిజంగా మృత్యుతో పోరాడి పోరాడి అలసిపోయిండు. అంటే ఆయన ఎంత ఫైటర్ అనేది కూడా మనకి తెలిసిపోయింది. వారం రోజుల పాటు ఆయన ఫైట్ చేసిండు. నేను ఎలాగైనా బ్రతకాలని చెప్పేసి ఫైట్ చేసిండు. కానీ అందులో అలసిపోయి కన్ను మూసిండు. ఫైటర్ అంటే ఇలా ఉండాలి. నేను ఏ విధంగా అయినా బతకాలని చెప్పేసి ఒక ఆశను చూసినావా, ఆ ఫైటర్. అందులో కూడా ఆయన ఫైటరే. అంటే 2 రోజుల పాటు కూడా మెదడు బ్రెయిన్ స్పందన లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా ఫైట్ చేసిండు. నేను బతకాలని చెప్పేసి ఫైట్ చేసిండు. చూసినావా, ఆ ఫైటర్ ఆయన. యశో హాస్పిటల్లో ఆయన చనిపోవడం అయితే జరిగింది. నిన్న రాత్రి కన్నుమూశారు. 12 గంటల 51 నిమిషాలకి కన్నుమూయడం జరిగింది. ఎన్నో రకాల ప్రయత్నం చేశారు. డాక్టర్లు వచ్చారు, అమెరికా డాక్టర్లు వచ్చారు, ఇక్కడ డాక్టర్లు ఎన్నో రకాల ప్రయత్నం చేశారు. కేసీఆర్ దగ్గరుండి చెప్పిండు డాక్టర్కి. కేటీఆర్ హరీష్ రావు ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడడం, ఆరా తీయడము. అమెరికా డాక్టర్లు కూడా వచ్చి ప్రయత్నాలు చేశారు, ఇంజక్షన్లు అన్ని రకరకాలుగా అన్నీ చేసినప్పుడు కూడా ఆయన పాపం అక్కడికే రాసి పెట్టింది ఆయనకి. నాకు అంటే ఎన్ని రోజులు ఏదో అనుకున్నా కానీ ఈ మనిషి గురించి ఇంతమంది ఆరాటపడుతున్నారు, ఆయన బతకాలని చెప్పేసి, ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి ఇంతమంది కోరుకుంటారంటే నిజంగా చాలా అరుదు ఇట్లా ఉండడం నాయకులు. చాలా అంటే చాలా అరుదు. ఆయన ఆ 45 నిమిషాలు ఎప్పుడైతే గుండె అయిపోయిందో దానివల్లనే ఈరోజు ఆయన చనిపోవడానికి కారణం కూడా అదే. 45 నిమిషాల పాటు గుండె అయిపోయిన తర్వాత కూడా మమత అనేటువంటి డాక్టర్ పాప ఆమె నిజంగా ఆ టైంకి 9 సార్లు సిపిఆర్ చేసి మళ్ళొకసారి పునర్జన్మని ఇచ్చింది ఆయనకు. అయితే అప్పుడు 45 నిమిషాలు అయిపోయింది. దానివల్లనే ఈరోజు ఇంత బాడీ పైన ఎఫెక్ట్ అయ్యి ఆయన బ్రెయిన్ పైన ఈ ప్రభావం చూపింది. ఆ రోజు 45 నిమిషాల పాటు గుండె అయిపోకపోతే ఈరోజు పెద్ద బతికేవాడు. మళ్ళీ అంత పెద్ద వయసు కూడా ఏం కాదు. అప్పుడు ఆయనకి 2 చిన్నపిల్లలే. ఆయన వయసు 54 అయినప్పటికీ కూడా ఇంకా చిన్నపిల్లలే. అంటే కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళికి కూడా దగ్గరుండి కేసీఆర్ పెళ్ళి చేయడం జరిగింది. ఆయన పెళ్ళికి వెళ్ళిండు, కేసీఆర్ వెళ్ళిండు, అది ఇంకా కవిత కూడా వెళ్ళింది. దగ్గరుండి ఆయన పెళ్ళి చేసడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఒక నమ్మిన బంటు కట్టర్గా మనం నమ్మితే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు. నమ్మిన బంటులాగా పెద్ది కేసీఆర్కు నమ్మిన బంటులాగా ఎంతోమంది కేసీఆర్తో నుండి ఏదో రకంగా మరి ఆయన పంపించిండో లేకపోతే వాళ్ళు విభజించి బయటికి వెళ్ళిరో కానీ ఎవ్వరు లేరు కేసీఆర్తో ఇప్పటి వరకు. పార్టీ 2001 నుండి 26 అంటే 25 సంవత్సరాల పాటు పార్టీతోనే ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు. అంటే చాలా యంగ్గా, ఇప్పుడు 54 సంవత్సరాలు, అప్పుడు 25 అంటే దగ్గర 30 సంవత్సరాల వయసులోనే, అంటే యంగ్ ఏజ్లోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పటి కూడా అందులోనే ఉన్నాడు. చనిపోయే వారు కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు, టీఆర్ఎస్ జెండా పట్టుకుని ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో బహిరంగ సభలు అంటే గుర్తొచ్చేటి పేరు, ఏకైక పేరు ఈయన పేరే. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైనా బహిరంగ సభ పెట్టింది అనుకోండి, ఆ బహిరంగ సభ నిర్వహణ, ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు దాన్ని సక్సెస్ఫుల్గా చేయడంలో ఆయన పాత్ర మర్చిపోలేనిది. అందుకే ఆయనను బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల నిర్వహణ దిట్ట అని చెప్పేసి ఒక పేరున్నది. మొత్తం చూసుకుంటాడు దాన్ని అయిపోయేంత వరకు, స్టార్టింగ్ నుండి ఇంటి వరకు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అంత బలోపేతమైందంటే దానిలో ముఖ్యమైన కారణం ఆయన కూడా ఉండదని చెప్పుకోవాలి. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఉండడానికి బలమైన కారకుల్లో పెద్ది గారి పాత్ర కూడా మర్చిపోలేదుగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆయన ప్రస్థానం చూద్దాం. ఆయన ప్రస్థానం ఏంది? నిజంగా అంటే వాస్తవానికి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన బతకాలని చెప్పేసి, బతుకుతాడని చెప్పేసి అనుకున్నారు. కానీ సో ఆయనకు నిన్నటి వరకే దేవుడు అక్కడి వరకే ఉంది కాబట్టి ఆయన కానీ ఉన్న రోజులు నిజాయితీగా బతికిండు. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆయన బతికిందని చెప్పుకోవాలి. రైట్. పెద్ది సుదర్శన్ రెడ్డి
1974 ఆగస్టు 6న జన్మించిండు. సో జూలై 31 తారీఖున అంటే అర్ధరాత్రిన చనిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ కూడా ఆయన ఎన్నికయ్యడం జరిగింది. సో ఏదైతే 2018లో ముందస్తు ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలు రావడం జరిగింది. ఒక 6 నెలల ముందే ఎన్నికలకు వచ్చిండు. అప్పుడు 2018లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు నర్సంపేట నుండి ఆయన ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ కూడా ఆయన ఎన్నిక కూడా కావడం జరిగింది. సుదర్శన్ రెడ్డి 74 ఆగస్టు 6న రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ఆయన జన్మించాడు. 91లో వరంగల్లోని మహబూబియా పంచాయతన్ కాలేజీ నుండి ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది. వ్యక్తిగత జీవితాన్ని గురించి చూసుకుంటే సుదర్శన్ రెడ్డికి స్వప్నతో వివాహం జరిగింది. వారికి కుమారుడు నిదర్శన్ రెడ్డి, అదేవిధంగా కుమార్తె ధర్మిష్ట రెడ్డి ఉన్నారు. ఇద్దరు కూడా చాలా చిన్నపిల్లలే. అదేవిధంగా రాజకీయం గురించి చూసుకుంటే నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ అనంతరం కేసీఆర్ గారు 2001లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొంది ZB4 లీడర్గా కూడా ఆయన కొనసాగారు. సో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్తోని ఆ 2001లో ఆ కేసీఆర్ దండులో ఆయన చేరిండు. అందులో చేరి అప్పుడు రైతు నాగలి గుర్తుపై ఆయన జెడ్పీటీసీ కూడా పోటీ చేసి కూడా గెలవడం జరిగింది. ZB4 లీడర్ కూడా ఆయన కొనసాగడం జరిగింది. అదేవిధంగా 2004 డిసెంబర్లో జిల్లా పార్టీ కన్వీనర్గా ఎన్నిక కావడం జరిగింది. 2005 చివరిలో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. తదనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించాడు. ఇంకో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాల పాటు కొనసాగినట. వేరే ఎవరిని కూడా మార్చలేదు కేసీఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీకి 8 సంవత్సరాలుగా ఆయనే అధ్యక్షునిగా పనిచేసినాడు, అర్థం చేసుకోండి. అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉద్యమానికి కూడా సారథ్యం వహించాడు. అంటే ఇప్పుడు మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో ఏ జిల్లాలో ఆ జిల్లాలో తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా బలంగా ముందుకెళ్ళింది. అయితే వరంగల్ జిల్లా తరఫున ఆయన సారథ్యం వహించాడు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో చేరడంలో టీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సారథ్యం వహించి అక్కడ వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తులా ఎగిసిపడేలా ఆయన చేయడం జరిగింది. తర్వాత 2006 నుండి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తూ కేసీఆర్ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును పొందాడు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. అంటే అర్థం చేసుకోండి, ఎన్నో పెద్ద జరిగినాయి. మహాగర్జన లాంటి ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సభలు ఎన్నో జరిగినాయి కదా, అలాంటి సభలన్నిటి కూడా ఆయననే ఆధ్వర్యంలో జరిగినట్టే. అంటే అట్లాంటి సభలకు, బహిరంగ సభలకు పెట్టింది పేరు దిట్ట అని చెప్పేసి ఒక పేరు ఉంది మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారే ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2014 జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో కేవలం 18,376 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మొదటిసారి కూడా పోటీ చేసిండు. అయితే అందులో ఆ మొదటిసారి ప్రయత్నంలో ఆయన ఆ స్వతంత్ర అభ్యర్థి పైన చాలా తక్కువ మెజార్టీతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై 16,949 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందిండు. తర్వాత ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా PSCగా కూడా ఆయన ఎన్నిక కావడం కూడా జరిగింది. సుదర్శన్ రెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి మరొకసారి ఓడిపోవడం జరిగింది. సో 14లో ఓడిపోయిండు, అదేవిధంగా 18లో గెలిచిండు. ఆ తర్వాత 23లో కూడా పోటీ చేసి కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. మరణం పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో 5 రోజుల పాటు గుండెపోటుకు చికిత్స పొందుతూ 2026 జూలై 31న కన్నుమూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 21. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆయన
కాంగ్రెస్ పార్టీ నుండి చేరినప్పటికీ కూడా 2001లో ఆయన అసలు రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2001లో స్టార్ట్ అయింది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ కేసీఆర్ దండులో చేరి జెడ్పీటీసీగా ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. సో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న